ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గణేశ పురాణం 26వ అధ్యాయము. పరంపరా వర్ణనం. విశ్వామిత్రుడు భీమునితో ఆ తరువాత జరిగిన కథా సంగ్రహాన్ని ఇలా వివరించాడు. ఓ రాజా, ఇలా ఉండగా ఒకానొక మంచి రోజున సకల ప్రజలు సమావేశమై ఉండగా రాణి అయిన సులభ పట్టపుటేనుగు తొండానికి ఒక పుప్పమాలు తగిలించి, ఓ పట్టణపు గజమా, ఈ రాజ్యంలో నీకిష్టమైన వానిని ఈ పూలమాల అతని మెడలో వైచి పాలనకై రాజుగా ఎన్నుకో అని ఆదేశించగా, ఆ భద్రగజము రాణి ఆజ్ఞను తలదాల్చి సింధూరంతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి వేద పండితులైన బ్రాహ్మణులు వందిమాగధులు తనను అనుసరించగా, వాద్యఘోషములు కూడా నడవగా, ఆ పుప్పహారాన్ని తొండంతో ధరించి జనులందరినీ ఆగ్రహిస్తూ నగరాన్ని వీడి వెలుపలికి పోయింది. ఈ చిత్రాన్ని చూడడానికి నగరంలో స్త్రీలు తమ తమ పిల్లలతో గవాక్షముల పైకెక్కి చూడసాగారు. కొందరు ఆ గజము తమ వంకకు చూడకపోవటం చేత నిరాశ చెంది ఇండ్లకు వెనుదిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ పట్టపుటేనుగు మందగమనంతో కమలాసుతుడైన దక్షుని వద్దకు వెళ్ళి ఏకాగ్ర మనస్కుడై భక్తితో గణపతిని అచంచల దీక్షతో ఆరాధిస్తున్న అతని మెడలో ఆ పుష్పహారాన్ని వైచింది. ఈ దృశ్యాన్ని అంతరిక్షంలో నుండి గమనిస్తున్న దేవతాగణములు చకితులైనారు. అప్పుడు ప్రజలందరూ రాజుగా ఎంచుకోబడ్డ ఆ దక్షునికి తమ ప్రేమాదరములు ఉట్టిపడేలా నూతన వస్త్రాలు, పుప్పమాలలు, వివిధములైన రత్నాభరణాలు సమర్పించారు. ఆ శుభతరుణంలో భేరీ మృదంగరావాలు మారుమ్రోగాయి. దేవతలు కూడా సంతోషించి పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. మంత్రులిద్దరూ ఆ దక్షుణ్ణి సమీపించి భక్తిమీరా నమస్కరించి అతడికి పరిస్థితిని వివరించి రాజుగా పట్టణమును అలంకరించమని ప్రార్థించారు. మంత్రులిరువురు చెరోపక్క నిలువగా ప్రజలంతా ఆ దక్షప్రభువుకు నమస్కరించారు. రాజైనాక వేద పండితులైన బ్రాహ్మణులను తాంబూలాది సంభావనలతో ఆదరించి తన తల్లిని కూడా వస్త్రాలంకారములతో పూజించి ఆమె చేత కూడా అనేక దానాలను చేయించాడు దక్షుడు. ఆ తరువాత ఆమెను రాజమాతగా పల్లకిలో ఊరేగింపచేసి తాను స్వయంగా పట్టపుటేనుగును అధిరోహించాడు. నానావర్ణ పతాకములతో పూల తోరణాలతో అలంకరించబడిన రాజు నగరంలోకి మంత్రులిరువురు అశ్వారూఢులై అనుసరించగా ప్రవేశించాడు. వందిమాగధులు జయ జయధ్వానములతో కైవారము చేయసాగారు. అప్సరసులు నాట్యంతోనూ గంధర్వులు తమ అమరగానంతోనూ అలరించారు. ఇక ప్రజలంతా ఒక సముద్రంలా జయ జయధ్వానాలను ఉచ్ఛ్వైస్వరంతో చేయగా, సామంతులు పురప్రముఖులతో కూడిన రాజసభలోకి ప్రభువైన దక్షుడు ప్రవేశించాడు. ఒక పల్లకిని చక్కగా అలంకరించి ముద్దుల మహర్షిని సగౌరవంగా కొనిరమ్మని దక్షుడు ఆదేశించాడు. పల్లకి కూడా మంత్రి సుమంతుడిని ఛత్రచామరాది రాజలాంఛనములతో ముద్గలుని వద్దకు పంపాడు. అప్పుడు వారు రాజాజ్ఞను అనుసరించి ముద్గలుని పల్లకిలో ఆరోహింపచేసి తమ వెంట సభాస్థలికి తీసుకువచ్చారు. అది చూసిన రాజు సింహాసనము నుండి దిగ్గున లేచి మహర్షికి సాదరంగా ఎదురెళ్ళి తన కిరీటంతో సహా ఆయన పాదాలకు తలను భక్తితో ఆంచి ఆయనను రాజసింహాసనంపై కూర్చుండచేసి ఆయన అనుమతితో తాను మరో ఆసనం పైన కూర్చున్నాడు. సామంతరాజుల బృందంతో పాటు ఆ మద్గలుని యథావిధిగా సత్కరించి భక్తితో ప్రణమిల్లాడు. అతిథి పూజను చేసి పాడియామున మహర్షికి వినయంగా సమర్పించాడు. అప్పుడు దక్షుడు
ముద్గలమునితో ఇలా అన్నాడు. ఓ మునిసత్తమా, తమ యొక్క మహిమా విశేషం ఇప్పుడే ఈ పురజనులకు వెల్లడైంది. తమ దివ్యానుగ్రహ ప్రభావం చేతనే నాకు రోగరహితమైన సుందర శరీరం రాజ్యప్రాప్తియు కలిగినవి. ఇప్పుడు పూర్వపు నా దురవస్థ తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తున్నది. అప్పటి ఆ దుస్థితికి తమ అనుగ్రహప్రాప్యమైన ఈనాటి స్థితికి పోలికే లేదు. ఓ మునీశ్వర, మహాత్ముల దివ్యానుగ్రహానికి అసాధ్యమన్నదే లేదు. రోగిని నిరోగిగా, భోగిగా చేయటం దయానిధులైన మీకే చెల్లింది. తమ దివ్యహస్తాన్ని నా శిరస్సు పైన ఉంచి తమ అనుగ్రహాన్ని నాపై ప్రసరించండి. తమరే సాక్షాత్ వినాయక స్వరూపులు. ఆ మాటలకు ముద్గలుడు చిరునవ్వు మోముతో రాజును అనునస్తూ ఇలా అన్నాడు. నాయనా దక్ష, నా యొక్క అనుగ్రహ విశేషం చేత ఇక మీదట నీకు ఎన్నడూ శత్రుభయం కలగదు. అంతేకాదు, నీవు సంకల్పించినదే తడువుగా నీ మనోకామనలన్నీ తప్పక నెరవేరుతాయి అంటూ ఆశీర్వదించాడు. అనంతరం లెక్కలేనన్ని పాడి పశువులను అగ్రహారాలను ఆ ముద్గల మహర్షికి భక్తితో సమర్పించి ప్రణమిల్లాడు దక్షుడు. ఇతర వేద పండితులకు కూడా గోవులను, వస్త్రాలను, ధనధాన్యాలను బహుకరించాడు. వారు కూడా అతన్ని చిరకీర్తివి కమ్మని ఆశీర్వదించి తమ తమ నెలవులకు తిరిగి వెళ్ళిపోయారు. మంత్రులను, పరిచారకులను కూడా తగిన రీతిన సత్కరించి అందరి మన్ననలను పొంది ప్రీతిపాత్రుడైనాడు. ఆ తరువాత కుండిన నగరంలో జీర్ణమై ఉన్న పాత ఆలయాన్ని ఉద్ధరించి గజానన మూర్తిని ప్రతిష్ఠించాడు. అందులో సౌందర్యోపేతమైన ఒక ప్రాకారాన్ని కూడా వైభవోపేతంగా నిర్మించాడు. వల్లభుడనే రాజు ఈ వృత్తాంతాన్నంతటినీ విని తనకు స్వప్నంలో గణేశుడు ఆదేశించిన ప్రకారం వీరసేన అన్న కుమార్తెను ఇచ్చి దక్షునితో వైభవంగా జరిపించాడు. ఆ దంపతులకు బృహద్భానుడు అనే కుమారుడు జన్మించాడు. ఆ బృహద్భానుడికి ఖడ్గధరుడు, అతనికి సులభుడు. వానికి పద్మాకరుడు, పద్మాకరునకు వపుర్దీప్తి అనేవాడు, వానికి చిత్రసేనుడు, చిత్రసేనునికి నీవు జన్మించారు అంటూ విశ్వామిత్రుడు భీమరాజుకు అతని వంశావళిని తెలియజేయగా, ఓ మునిపుంగవ, భక్తాభీష్టఫల ప్రదుడైన ఆ వినాయకుడు నాకు ఎలా ప్రసన్నుడవుతాడో అతడి అనుగ్రహాన్ని పొందే నిరతమును దయతో నాకు తెలియజేసి నన్ను కృతార్థుడిని చేయమంటూ భీముడు విశ్వామిత్ర మహర్షిని ప్రార్థించాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనాఖండంలోని పరంపరా వర్ణనం అనే 26వ అధ్యాయం సంపూర్ణం. ఓం శ్రీ గణేశాయ నమః.